नमस्कार, मी सौ मयुरी नरावार. आमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. जोगुरामन्नामुळे कुकरचे वितरण थांबले असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. आगामी निवडणुकीत पराभव करून घरी बसवण्याची हाक. निवडणुकीची हमी म्हणून सीसीआय सिमेंट कारखाना शिल्लक. अमित शहाच्या दौऱ्याच्या पार्श्वभूमीवर पुन्हा एकदा चर्चेचा विषय. कंदी श्रीनिवास रेड्डी यांनी पीडित कुटुंबांचे सांत्वन केले. केएसआर यांनी तीव्र शोक व्यक्त केला. आजच्या सविस्तर बातम्या. केएसआर फाउंडेशनच्या वतीने प्रेशर कुकरचे वितरण रोखणारे आमदार जोगुरामन्ना यांचे दिवस जवळ आले आहे आणि त्यांचा पराभव करून त्यांना घरी बसवण्याची वेळ आली आहे असे काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले. आदिलाबाद येथील प्रजासेवा भवन येथे केआरके कॉलनीतील महिला आणि रहिवाशींनी कंदी श्रीनिवास रेड्डी यांची भेट घेतली. त्यांनी त्यांना मनापासून आमंत्रित केले. जोगुरामन्ना यांच्या वार्डात आले तेव्हा त्यांनी कुकरचे वाटप का रोखत आहे अशी विचारणा केली. बायकांना बहिणी म्हणून दिले जाणारे कुकर हे जप्त करणं हे दृष्टच आहे. हे जोगुरामन्नाचे काम आहे. त्यांनी रामन्ना यांना घरी पाठवून आगामी निवडणुकीत काँग्रेस पक्षाला मतदान करण्यास सांगितले. కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అట్లనే మన శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కేఆర్కే కాలం నుంచి వార్డ్ నెంబర్ 8 నుంచి జాయిన్ అవుతున్నారు. ఒకటి కుక్కర్లని పంచే కార్యక్రమాన్ని అడ్డుకున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్నకు రోజులు దగ్గర పడ్డాయి. ఆదిలాబాద్ ప్రజలంతా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నటువంటి కుక్కర్లని పంచడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, ఏం లేదు. అటువంటి ఎమ్మెల్యే జోగురామన్న మన ఫౌండేషన్ తరఫున పంచే కుక్కర్లని అక్రమంగా అడ్డుకున్నాడు. నిన్న రాత్రి 7 గంటలకు కుక్కర్లన్నింటినీ సీజ్ చేసి నన్ను 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. నేను ఒకటే చెప్పిన, జోగురామన్న కుట్ర వల్లనే ఈ కుక్కర్ల పంపిణీ ఆపేసిండు. జోగురామన్న ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అడగండి, నువ్వు మురిగిపోయినటువంటి 30 రూపాయల బతుకమ్మ చీరలు వస్తున్నాడు జోగురామన్న. మీరు తీసుకున్నారా? మురిగిపోయిన 30 రూపాయల చీరలు కాదు, మాకు అందిసీలను ఇచ్చేటువంటి కుక్కర్ని రావాలా, మాకు అందిసీలను ఇచ్చేటువంటి కుక్కర్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నామని కేఆర్కే కాలనీ ప్రజలు, లేడీస్, మహిళలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ అడగాలి. అర్థమైందా? సో జోగురామన్న కుట్ర వల్లనే మన కుక్కర్ల ప్రోగ్రాం పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఈరోజు నేను కేఆర్కే కాలనీలో వందలాది వేలాది మంది మహిళల్ని కలిసి వచ్చిన. అట్లనే ఈరోజు హౌసింగ్ బోర్డులో, ఆ తర్వాత మిగతా వార్డులలో కూడా చాలా మంది పిట్టల వార్డులో, మిగతా వార్డులలో ప్రజల్ని భరోసా ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. సో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనమందరం కూడా అందరం కలిసి పనిచేసి చేతి గుర్తు పార్టీని గెలిపిద్దాం. सिमेंट उद्योगाच्या पुनर्स्थापनेचा मुद्दा निवडणुकीतील आश्वासनासारखा राहिला आहे. प्रत्येक वेळी निवडणुका आल्या की सध्याच्या केंद्र आणि राज्यातील सत्ताधारी पक्षाच्या नेत्यांनी सीसीआयचा मुद्दा स्वतःच्या प्रचारात वगळण्याचा प्रकार सर्रास झाला आहे. विसरून जाणे नियमाचे झाले आहे. सीसीआयच्या नूतनीकरणाच्या बाबतीत बीआरएस आणि भाजप हे एकमेकांवर टीका टिप्पणी करण्यापुरते मर्यादित राहिलेले नाहीत. समस्या सोडवण्यासाठी ते प्रामाणिकपणे वागणार नाहीत असे स्थानिक वक्त्यांचे मत आहे. केंद्रीय गृहमंत्री अमित शहा उद्या आदिलाबाद जिल्ह्याच्या दौऱ्यावर जात असताना सीसीआय मुद्दा पुन्हा एकदा चर्चेचा विषय बनला आहे. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎలక్షన్ల మాటగానే ఉండిపోతున్నది. ప్రతిసారి నాయకులు రావడం, పరిపాటిగా స్టార్ట్ చేస్తా అని చెప్పడం, హామీలు ఇవ్వడం మట్టుకే జరుగుతుంది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో ఎందరో మందికి ఉపాధినిచ్చింది, ఎందరో మంది జీవితాల్ని వాళ్ళ జీవితాల్ని కాపాడింది. కానీ ఇప్పుడు సీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్లోజింగ్, డిస్మెంటల్ 2 ఆర్డర్స్ వచ్చినాయి. మరి కేంద్ర మంత్రి గారు వస్తున్నారు, అమిత్ షా గారు, దయచేసి కేంద్ర మంత్రి గారిని కోరేది ఏమిటంటే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే కేవలం
ఎలక్షన్ టూర్ అయినా ఇదంతా గతంలో వచ్చినప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు సిమెంట్ ఫ్యాక్టరీ అయితే క్లోజింग डिसमेंटल ఆర్డర్ వచ్చింది. सीपीआयचे राज्य सचिव विलास यांनी आदिलाबाद सिमेंट कॉर्पोरेशन ऑफ इंडियाचे पुनर्जीवन करून स्थानिक तरुणांना नोकरीच्या संधी उपलब्ध करून देण्याची मागणी केली. जिल्हा मुख्यालयातील पक्ष कार्यालयात आयोजित पत्रकार परिषद ते बोलत होते. या महिन्याच्या 10 तारखेला केंद्रीय गृहमंत्री अमित शहा यांनी सीसीआय कर्मचाऱ्यांना 2017 पर्यंत टर्मिनल फायदे देण्यास सांगितले. सीसीआय पूर्वरत करून बेरोजगार तरुणांना नोकरीच्या संधी उपलब्ध करून द्याव्या असेही ते म्हणाले. उद्योग मंत्री आणि सीएमडी यांची भेट घेऊन लाभ दिल्यास उच्च न्यायालयात खटलाही मागे घेणार असल्याचे त्यांनी स्पष्ट केले. ते म्हणाले की सीसीआयच्या पुनर्स्थापनेसाठी सर्व प्रकारच्या संसाधनांची आवश्यकता आहे. यापूर्वी आश्वासन देऊन खासदार म्हणून विजयी झालेले सोयम बापूराव म्हणाले की त्या दिशेने कोणतेही प्रयत्न होत नाही असे ते म्हणाले. सीसीआय सिमेंट फ्याक्टरी వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి జిందాబాద్ ఆదిలాబాద్ ఫ్యాక్టరీ వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఓపెన్ చేసేంత వరకు ఆదిలాబాద్ మూతపడ్డ सीसीआय సిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ మన టీఆర్ఎస్ వచ్చిండు. ఈ బీజేపీ హోమ్ మినిస్టర్ 10వ తారీఖు వస్తున్నారు. మేము అమిత్ షా గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు 2017 వరకు ఎంప్లాయీస్కు టర్మినల్ బెనిఫిట్స్ ఇప్పియండి. దాని కొరకు ఇండస్ట్రియల్ మినిస్టర్ మరియు సిఎండి తోటి మరి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అవి మాకు ఆ బెనిఫిట్స్ ఇప్పిస్తే మేము అవసరం అనుకుంటే హైకోర్టులో కేసు కూడా విత్డ్రా చేస్తాం. అదేవిధంగా ఆదిలాబాద్ సీసీని పునరుద్ధరిస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించడానికి అన్ని వనరులు ఇక్కడనే పునరుద్ధరిస్తే ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో కూడా ఎంపీ సోయం బాపురావు గారు బీజేపీ నుండి పోటీ చేసి నేను ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తా అని చెప్పి మరి ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం ఇంతవరకు నెరవేర్చలే. మరి అమిత్ షా గారు వస్తున్న ఆదిలాబాద్కు అమిత్ షా గారు ఆయన వాగ్దానం చేసి పునరుద్ధరించాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి టర్మినల్ బెనిఫిట్స్ ఇప్పియాలని మేము ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ऑफ इंडिया ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. खासदार सोयम बापूराव म्हणाले की केंद्रीय गृहमंत्री तेलंगणातील आगामी विधानसभा निवडणुकीसाठी आदिलाबाद येथे आयोजित ओपन हाऊसमध्ये उपस्थित आहे आणि ते डाएट कलाशाळा मैदानावर अवलंबल्या जाणाऱ्या निवडणूक रणनीतीबाबत पक्षश्रेष्ठींना दिशा देतील. आदिलाबाद जिल्हा मुख्यालयातील डाएट कॉलेजच्या मैदानावर त्यांनी भाजप नेत्यांसह खुल्या सभेच्या अवस्थेचा आढावा घेतला. त्यानंतर आयोजित मीडिया कॉन्फरन्समध्ये अमित शहा दौऱ्याची माहिती समोर आली. खासदार बापूराव म्हणाले की दुहेरी इंजिनाचे सरकार आले समस्या सुटतील आणि विकास शक्य होईल. लोकसभा मतदारसंघातील 7 विधानसभा मतदारसंघातून पक्षांतर्गत मोठ्या प्रमाणात बदल झाला. अमित शहांना ओपन हाऊस यशस्वी करायचे आहे असे ते म्हणाले. అమిత్ షా గారి ఆదిలాబాద్ జనగర్జన విజయవంతం ఏ విధంగా చేద్దాము ఎలా చక్క సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి అమిత్ షా గారి ఆదిలాబాద్ జనగర్జన విజయవంతం ఏ విధంగా చేద్దాము ఎలా చక్క సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి అమిత్ షా గారి ఆదిలాబాద్ జనగర్జన విజయవంతం ఏ విధంగా చేద్దాము ఎలా చక్క సహకారం. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ బహిరంగ సభ ఎన్నికలు రాబోయే ముందు పెట్టడం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తో పాటు దేశంలో మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారి బహిరంగ సభను ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
आदिलाबाद ग्रामीण मंडळातील रामपूर गावातील एलटी किष्टा रेड्डी यांच्या पत्नी एलटी मल्लूबाई यांच्या नुकत्याच झालेल्या मृत्यूनंतर काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या कुटुंबियांचे सांत्वन केले। तसेच आदिलाबाद शहरातील कोटा कुंभरवाडा कॉलनीतील पुसम दामोदर यांचा मुलगा पुसम नवीन यांचे आजाराने निधन झाले। त्यांनाही त्यांच्या कुटुंबियाची भेट घेऊन सांत्वन केले। त्यांनी तीव्र सहानुभूती व्यक्त केली। कुटुंबातील सदस्यांना धैर्य दिले। त्यांच्यासोबत डीसीसीबीचे माजी अध्यक्ष मुडपू दामोदर रेड्डी, नेते आयनेनी संतोषराव, सुजात अली, तिरमल रेड्डी आणि इतरही कार्यकर्ते सहभागी होते। మాకు తిండి లేదు, తిప్పలు లేదు. 10:30, 11 నుంచి 3:30, 4 దాకా వచ్చింది పోయేసరికి. మళ్ళీ ఇంకా నాకు దమ్మతే जिल्ह्यातील काही वाहतूक व्यवस्थापक बिगर लोकल लारींना वाहतूक करण्यास परवानगी देत असल्याने स्थानिक लारींना मागणी नसल्याचे लारी ओनर्स असोसिएशनचे जिल्हाध्यक्ष अकबर अवेदाना यांनी सांगितले। आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद ते बोलत होते। ते म्हणाले की पक्षपाती वृत्ती दाखवून स्थानिक लारीवर हल्ला करण्याचा प्रयत्न करीत आहे आणि त्यांनी याबाबत जिल्हाधिकारी आणि एसपी कडे तक्रारही केली आहे। ही पद्धत बदलली नाही तर इतर भागातून येणाऱ्या लारी अडवणार असल्याचा इशारा त्यांनी दिला। त्यांनी संबंधित अधिकाऱ्यांना एकत्र येऊन न्याय मिळेल असे आवाहन केले। पूरे यहाँ पे 27-28 ट्रांसपोर्ट है, उसमें से पूरे अच्छे है, सिर्फ 1-2 ट्रांसपोर्ट वाले जैसा रोहित त्रिमूर्ति ट्रांसपोर्ट और भूमन्ना, ये लोगों को हम बीच में 10 दिन से हमें तो डिमांड नोटिस दे रहे, देखो बाबा हमारे गांव के गाड़ियाँ हैं, हमारे को जाने का दो। कई दिनों से गाड़ियाँ रुक के है, एक महीने से गाड़ियाँ, ये लोग बाहर के गाड़ियाँ कम रेट में लगा के हमारे ओनरों के साथ लड़ाई झगड़े कर रहे। लिहाजा हम लड़ाई झगड़े नहीं करना चाह रहे, हम पेट भरने के लिए है। तो इसके लिए भूमन्ना को और उनको भी समझा नहीं समझ रहे, उन्होंने लड़ाई झगड़े लगा के माहौल बिगाड़ना चाह रहे। जल्द से जल्द इनको ऐसो एक्शन लेना। हम एसपी साहब को, कलेक्टर साहब को, पूरों को हम ऐसो मेमोरेंडम दिए और एमएलए साहब को भी दिए कि साहब हम पेट भर के जीने वाले आदमी आज हमारे ओनर के ऊपर ऐसा जुल्म कर रहे, इनके ऊपर जल्द से जल्द एक्शन लेना। अगर एक्शन नहीं लिए तो हम पूरा हमारा आदिलाबाद जिला लेवल पर पहले बंद करेंगे। अगर इनको जल्द से जल्द इनके ऊपर एक्शन नहीं लिए तो इसके लिए बोल के हम एसपी साहब से भी बोले। सर्वदानामध्ये अन्नदार हे सर्वश्रेष्ठ आहे। काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहे आणि केएसआर फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि लोक तिथे आपली भूक भागवून कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देत आहे व ते आपले औदार्य दाखवत आहे। आजपर्यंत कोणत्याही नेत्याने असे अन्नदान केले नाही, पण कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन मध्ये नियमित अन्नदान चालू ठेवत आहे।
సమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో సమర్థులు చోద్యానికులేమో సేవ చేస్తూ ఆగి ఉన్నరో విశ్వాసుడు సమర్థుడు మనసేనన్నా నికరంగా నిలబడతాడు మన తోడన్నా चंद्रबाबूंच्या अटकेच्या निषेधार्थ बेला मंडळ केंद्रातील आंबेडकर कुडाळी येथे जिल्हा टीडीपी नेत्यांनी तोंडावर काळे बिल्ले लावून निषेध केला। टीडीपीचे जिल्हा मतदारसंघ प्रभारी अल्लूरी राजा रेड्डी यांनी सांगितले की आंध्र प्रदेशचे मुख्यमंत्री जगन यांनी कौशल्य विकासातील बेकायदेशीर क्रियाकलापाबद्दल कोणत्याही पुराव्याशिवाय चंद्रबाबू यांना अन्यायकारकपणे अटक केली। त्यांनी संयुक्त राज्यात आयटी विकसित करणाऱ्या चंद्रबाबूची आठवण करून दिली। षडयंत्र म्हणून चंद्रबाबूंना तुरुंगात टाकल्याचा आरोप करण्यात आला। కేసులో నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయం। ఎందుకంటే అనుభవం లేని వ్యక్తి రాజ్యాధికారం చేస్తే మరి రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతారు కాబట్టి అదే విధంగా ప్రజలందరూ నమ్మి మరి జగన్కు పట్టం కడితే ఈనాడు ప్రజలందరినీ అధోగతి పాలు చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడం ఎంత శోచనీయం। ఎందుకంటే స్కిల్ లేని వాడు రాజ్యాధికారం చేస్తే ఈనాడు ప్రజలకు ముప్పు తిప్పలవుతాయి। ఎందుకంటే ఏ ఒక్క ఆధారం లేకుండా అసలు ఇన్ని రోజులు అంటే జైల్లో పెట్టి కూడా ఒక్క ఆధారాన్ని కూడా ప్రూఫ్ చేయకుండా ఒకటంటే ఒకటి కేసులు పెట్టుకుంటా ఆయన జైల్లో పెట్టడం చాలా ఘోరమైనటువంటి విషయం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। जोगुरामन्नामुळे कुकरचे वितरण थांबले असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। आगामी निवडणुकीत पराभव करून घरी बसवण्याची हाक। निवडणुकीची हमी म्हणून सीसीआय सिमेंट कारखाना शिल्लक। अमित शहाच्या दौऱ्याच्या पार्श्वभूमीवर पुन्हा एकदा चर्चेचा विषय। कंदी श्रीनिवास रेड्डी यांनी पीडित कुटुंबांचे सांत्वन केले। केएसआर यांनी तीव्र शोक व्यक्त केला। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।